సత్య గారి గదిలో ఈ టాబ్లెట్స్ దొరికాయి. ఇంతకు ముందు సత్య గారు వచ్చి మరీ సిరికి నిజం చెప్పి బాధ పెట్టొద్దు అని చెప్పారంటే ఏదో ఒక పెద్ద కారణమే ఉండుంటుంది. అయినా ఇన్ని టాబ్లెట్స్ ఆ గదిలో ఎందుకున్నాయి? సత్య గారికైతే ఎలాంటి ఇష్యూ లేదు. మరి సిరి ఈ మందుల్ని వాడుతుందా? వాడితే అదెందుకో తెలుసుకోవాలి. సత్య గారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? పైగా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. నేను తనని ఫాలో అయితే ఏదైనా విషయం తెలుస్తుందేమో. మంజు సిస్టర్, సిస్టర్! అదేంటి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది? అసలు నా మాట విన్నదా వినలేదా? ఇంత సీరియస్గా ఎక్కడికి వెళ్తుంది? మంజు సిస్టర్ మా ఆయన్ని ఫాలో అవుతుంది. ఏదో జరుగుతుంది. నేను కూడా మంజు సిస్టర్ని ఫాలో అయితే అసలు విషయం ఏంటో తెలుస్తుంది కదా. సిరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ని కనుక్కుంటే నేను ఒక అడుగు ముందుకేయచ్చు అనుకుంటాను. నన్ను నేను మోసం చేసుకుంటూ, మంజుని మోసం చేస్తూ, నిజం చెప్పలేక సిరిని మోసం చేస్తూ ఎంతకాలం ఇలా రోజులు గడపగలను? ఏదో ఒక రోజు విషయం బయటపడుతుంది. అది నాకు తెలుసు. అప్పటి వరకు వెయిట్ చేస్తే చాలా అనర్థాలు జరిగేలా ఉన్నాయి. నా మంజు నాకు దూరం అయ్యేలా ఉంది. అలా జరగకూడదంటే నేను డాక్టర్ని కలిసి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. సత్య గారు ఈ రూట్లో ఎటు వెళ్తున్నారు? తనకి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఈ రూట్లో ఎవరూ లేరే. ఈ రూట్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే సత్య గారు ఇప్పుడు హాస్పిటల్కే వెళ్తున్నారా? వాళ్ళిద్దరూ అసలు ఎటు వెళ్తున్నారు? మంజు సిస్టర్ సత్య గారిని ఎందుకు ఫాలో అవుతుంది? ఇలా ఎందుకు చేస్తుంది? అంటే డైరెక్ట్గా అడగలేని విషయమా? సరే, ఆ విషయం మంజు సిస్టర్తో పాటు నేను కూడా తెలుసుకుంటాను. హలో డాక్టర్. చెప్పండి సత్య గారు. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. క్లినిక్లోనే ఉన్నాను, రండి. వస్తున్నాను డాక్టర్. అరే
వీళ్ళేంటి కనిపించట్లేదు? ఇంతలోనే ఎలా మాయమైపోయారు? సర్లే, వాళ్ళొకరినొకరు ఫాలో అయితే ఏంటి? నేను ఇంటికొచ్చాక వాళ్ళని డైరెక్ట్గా అడుగుతాను. అన్నా, ఆటో వెనక్కి పోనీ. సత్య గారు డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదా? నాకు తెలిసి అందరి ఆరోగ్యం బాగానే ఉంది. మరి సత్య గారు డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు ఎలాగైనా తెలుసుకోవాలి. డాక్టర్, చెప్పండి సత్య గారు. సిరి గురించి మాట్లాడదామని వచ్చాను డాక్టర్. తన ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది కదా? తన హెల్త్ కండిషన్ బాగానే ఉంది డాక్టర్. తనని చాలా బాగా చూసుకుంటున్నాను. కానీ తనకి గతం గుర్తు లేకపోవడంతో తన వల్ల నా వల్ల మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి వేరే మార్గం అంటూ ఏం లేదా డాక్టర్? ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి? సిరికి గతం గుర్తుకొచ్చేలా చేయాలి. ఇప్పుడు దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి డాక్టర్, ప్లీజ్. ఇప్పుడంత అర్జెంట్ ఏముంది సత్య? సిరి మెల్లమెల్లగా రికవర్ అవుతుంది కదా? అది కరెక్టే డాక్టర్. కానీ తనకి గతం గుర్తుకు రావడం ఇప్పుడు చాలా అవసరం. ఏం జరిగింది సత్య? తన అన్న వదినని చంపిన జాలరెడ్డి ఇప్పుడు తనని కూడా చంపుదామని తిరుగుతున్నాడు. ఏంటి? సిరికి ఆ చనిపోయిన వాళ్ళు అన్న వదినలా? ఒకవేళ జాలిరెడ్డికి సిరి కంటపడితే సిరికి గతం గుర్తులేదు కాబట్టి తను ఎవరో అనుకునే ఛాన్స్ ఉంది కదా. అప్పుడు జాలిరెడ్డి సిరిని చంపే ఛాన్స్ ఉంది కదా డాక్టర్. అందుకే తనకి గతం గుర్తుకు రావాలనుకుంటున్నాను. అదే నిజమే. ఒక పని చేయొచ్చు. ఒకటి, తన గతాన్ని తనకే ఒక కథలా చెప్పి గతాన్ని గుర్తు చేయొచ్చు. రెండోది, అలాంటి కథ ఉన్న సినిమాని తనకి చూపిస్తే తనకి గతం గుర్తు రావచ్చు. ఇక మూడోది, కథల పుస్తకాలు చదివితే అందులో ఏదో ఒక కథ తన గతాన్ని గుర్తు చేయొచ్చు. ఇందులో మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా పర్లేదు. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అది పేషెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా సిరికి డైరెక్ట్గా తన గురించి తనకే చెప్తే సిరి రియాక్షన్ ఎలా ఉంటుంది డాక్టర్? చెప్పాను కదా సత్య, అది పేషెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పేషెంట్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల పిచ్చివాళ్లకు కూడా మారిపోవచ్చు. లేకపోతే గతం గుర్తుకు రాకపోవచ్చు. అలా కాకుండా గతం తెలుసుకున్న పేషెంట్ షాక్కి గురై హార్ట్అటాక్తో చనిపోవచ్చు. డాక్టర్,